విభజన ఎఫెక్ట్ తో తిరుమలకు భక్తుల రద్దీ తగ్గినా శ్రీవారి హుండీ ఆదాయం ఏటా పెరుగుతూనే ఉంది. 2013లో 1,96,00,000 మంది భక్తులు శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నారు. టీటీడీ లెక్కల ప్రకారం 2012లో 2.43 కోట్ల మంది దర్శించుకున్నారు. ఈ ఏడాది విభజన బంద్తో భక్తుల సంఖ్య దాదాపు 50 లక్షల మంది వరకు తగ్గిపోయింది. అయినా భక్తులు సమర్పించే హుండీ కానుకలు, తలనీలాలు, వాటి అమ్మకాలతో శ్రీవారి ఆదాయం పెరిగింది. సమైక్యాంధ్ర ఉద్యమ సెగతో తిరుమలకు భక్తుల రద్దీ తగ్గినా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం ఏ ఏడుకా ఏడు పెరుగుతోంది. ఈ ఏడాది మొత్తానికి 773 కోట్ల ఆదాయంగా వచ్చింది. అత్యధికంగా డిసెంబర్లోనే సుమారు 78 కోట్ల రూపాయల విలువ చేసే కానుకలు లభించాయి. హుండీలో మొత్తం ఏడాదిలో 1200 కేజీల బంగారు నగలు, కానుకలను భక్తులు సమర్పించారు. 2010-2011 ఆర్థిక సంవత్సరంలో 575 కోట్లు, 2011-2012లో 731 కోట్లు, 2012-2013లో 859 కోట్ల రూపాయలు హుండీ ఆదాయంగా వచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి 900 కోట్లకు పైగా కానుకలు లభించే అవకాశం కనిపిస్తోంది. సెలవులు, పర్వదినాల్లో భక్తుల సంఖ్య పెరుగుతోంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సుమారు 2,248 కోట్ల అంచనాతో టీటీడీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ బడ్జెట్ సుమారు 2,500 కోట్లు దాటవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా.